Welcome to Mihari's Kitchen. Magic of 2 spoons. Please like, share and subscribe. ఇవాళ నేను మీకు చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే వెజిటేబుల్ సూప్ చూపిస్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్యాబేజ్, క్యారెట్, బీన్స్, కార్న్, స్ప్రింగ్ ఆనియన్, బెల్ పెప్పర్స్, కార్న్ ఫ్లవర్, వెనిగర్, పెప్పర్, కుకింగ్ ఆయిల్, టమాటో సాస్, సోయా సాస్, చిల్లీ సాస్, సాల్ట్. ముందుగా క్యాబేజ్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. క్యాప్సికమ్ని తీసుకొని మధ్యలో గింజలు తీసేసి అది కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మార్కెట్లో మనకి చాలా కలర్స్ క్యాప్సికమ్ దొరుకుతాయండి. సో అవన్నీ తెచ్చుకొని మనం సూప్లో వేసుకుంటే చాలా హెల్దీ అండ్ మన సూప్ చాలా కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది. సూప్స్ని చాలామంది చలికాలం ఇంకా వర్షాకాలమే తాగాలని అనుకుంటారు, కానీ సూప్స్ మనం అన్ని సీజన్స్లో తీసుకోవచ్చండి. అది హెల్త్కి చాలా మంచిది, ఇంకా అది మంచి అపిటైజర్ లాగా పనిచేస్తుంది. మనం ఎప్పుడు ఫంక్షన్స్లోకి వెళ్ళినా కూడా ఫస్ట్ మనకు సూపే సర్వ్ చేస్తారు. చాలా కంట్రీస్ ఫుడ్ మెన్యూలో సూప్ ఒక మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు బీన్స్ని తీసుకొని ఇవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. క్యారెట్ని మంచిగా పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కార్న్ తీసుకొని గింజలు ఒలిచి పెట్టుకోవాలి. మనం కార్న్ ఎప్పుడు కొనుక్కుంటప్పుడు లేతగా ఉన్నది చూసుకొని కొనుక్కోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. అల్లం ఇంకా ఉల్లిపాయలు ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ముక్కల్ని అందులో వేసుకోవాలి. వెయిట్ లాస్ చేయాలనుకునే వాళ్ళు ఇలాంటి సూప్స్ తీసుకుంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. చూసారా వెజిటేబుల్స్ అన్నీ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో? మనం వెజిటేబుల్స్ అన్నీ ఫ్రెష్గా వాడితే ఈ సూప్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వెనిగర్, చిల్లీ సాస్ వేసుకొని కలుపుకోవాలి. సోయా సాస్ వేసి కలపాలి. టమాటో సాస్ వేసి కలపండి. నేను తీసుకున్న వెజిటేబుల్స్కి ఇక్కడ నేను 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. ఇది బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అవుతున్నప్పుడు సాల్ట్, తగినంత పెప్పర్ వేసుకోవాలి. బాగా కలపాలి. ఇలా మూత పెట్టాలి. అప్పుడు అన్ని వెజిటేబుల్స్ బాగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు ఒక 4 స్పూన్స్ కార్న్ ఫ్లవర్ తీసుకొని కొన్ని నీళ్ళు అందులో వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని ఆ సూప్లోకి వేసుకోవాలి. ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర వేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకునే టేస్టీ సూప్ రెడీ. మిహారీస్ కిచెన్ని లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.